హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు మనందరం కూడా కల్కి 2898 AD కలెక్షన్స్ ఏ రేంజ్లో రాబోతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్ కూడా ఈరోజు అయితే వైజయంతి మూవీస్ మన గురించి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన అందరం కూడా 200 crores ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే బట్ అన్ఫార్చునేట్లీ 191.5 crores అయితే మనకి కల్కి 2898 ADకి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి దీని వెనకాల చాలా ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ ద హైయెస్ట్ ఓపెనింగ్, ఎందుకంటే బాహుబలి 2 RRR తర్వాత ద హైయెస్ట్ ఓపెనింగ్ తెలుగు సినిమా ఏదైనా ఉందంటే కల్కి 2898 AD సినిమా. అంటే ఎన్నో రికార్డులు, అడ్వాన్స్ సేల్స్ చూసుకుంటే ఆల్ టైమ్ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ అడ్వాన్స్ సేల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నార్త్ అమెరికాలో మనం చూసుకుంటే 4 million రీచ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటే అడ్వాన్స్ సేల్స్ ఆల్రెడీ 100 crores దాటేసిందని కూడా మనందరికీ కూడా తెలిసింది. బట్ ఎంత వచ్చినప్పటికీ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ తప్పకుండా 200 crores ప్లస్ వస్తుందని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మనకైతే 191.5 crores దగ్గర అయితే ఆగిపోవడం జరిగింది. మరి దీనికి ద మెయిన్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమాని మనకైతే నాన్ హాలిడే రోజు రిలీజ్ చేశారు. అండ్ మెయిన్ మరొక ఫ్యాక్టర్ ఏంటంటే మన ఇండియాలోనే ద మోస్ట్ లవబుల్ స్పోర్ట్ ఏదైనా ఉందంటే క్రికెట్. అండ్ అది కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరగడం. సో దానివల్ల ఫస్ట్ షో సెకండ్ షో వీటన్నిటికి కూడా కొంచెం అయితే మనకైతే టికెట్స్ కూడా తగ్గడం జరిగింది. అండ్ దానివల్ల కూడా కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ కూడా ఎంతో కొంత పడింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి విజువల్స్తోని ఇలాంటి స్టోరీ జానర్తో ఇప్పటివరకు మనం రాలేదు. అండ్ నాగశ్విన్ గారు ఒక తెలుగు డైరెక్టర్గా అదైతే అచీవ్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్లీ ఒక 2000 crores అయితే ప్రతి ఆడియన్స్ ప్రతి ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సినిమా చూడలేదో వారందరూ కూడా తప్పకుండా మీ పర్సెప్షన్లో సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి.